హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ 20,000 లో ప్రైస్ సెగ్మెంట్ అన్నాను, కాకపోతే కొన్ని మొబైల్స్ అనేవి 20,500, 21,000 కూడా ఉండొచ్చు. కాకపోతే మీ దగ్గర ఏదైనా కార్డ్ ఆఫర్ వాళ్ళు ఏదో ఒకటి పెడుతూ ఉంటారో, ఆ కార్డ్ ఆఫర్ యూస్ చేసినప్పుడు 20,000కే వస్తుంది. సో ఆ దృష్టితోటి నేను 20,000 లోపు అన్నాను. ఒకవేళ మీకు నేను చెప్పబోయే లిస్ట్ డీటెయిల్స్ అనేవి అన్నీ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. అక్కడ నేను లింక్స్ అనేవి పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మోటో G73. సో ఎవరైతే క్లీన్ యూఐ కావాలి అనుకుంటూ ఉంటారో, ఎటువంటి యాడ్స్ లేకుండా, సో వాళ్ళు ఈ మోటో G73 మొబైల్ని 17,000కి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 17,000 అయితే. సో దీని గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్ యూస్ చేశారు. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ అనేది మీడియాటెక్ డైమెన్సిటీ 920 కంటే కూడా తక్కువ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే దీని యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఐపీఎస్ డిస్ప్లే. సో సూపర్ AMOLED డిస్ప్లే ఇస్తే బాగుండు, కాకపోతే ఐపీఎస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. 128 రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 500 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. సో ఇవన్నీ 17,000 ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే పర్లేదు. అంటే ఈ మొబైల్ని ఎందుకు కొనుక్కోవచ్చు అంటే, ఒకవేళ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, యూఐ అనేది క్లీన్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మొబైల్ వైపు అయితే మనం వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ 18,000 ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ నార్జో 60 5G మొబైల్. ఇది ఒక ఇవి నేను చెప్పిన 5G మొబైల్స్. సో ఈ మొబైల్ని అయితే మనం కొనుక్కోవచ్చు. ఈ మొబైల్లో ఒక్క మైనస్ పాయింట్ ఉంది. సో అదేంటి అనేది చెప్తాను. దానికంటే ముందు మనం దీని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్. మనకు దీనిలో లెదర్ బ్యాక్ ఇచ్చిన కారణంగా డిజైన్ అనేది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. దాంతోపాటే 500 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, సూపర్ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 64 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. బాగుంటుంది, మరి సూపర్ బని కాకుండా. దాని తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో స్పీకర్ది, సో అది లౌడ్గా వస్తుంది. సో ఎవరైతే మల్టీమీడియా కన్జప్షన్ కోసం 18,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ కొనుక్కోవాలి, చూడడానికి బాగుండాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ రియల్మీ నార్జో 60 అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే ప్రాసెసర్. సో దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ని యూస్ చేశారు. సో దాని కారణంగా మనకు 18,000 పెట్టినా సరే పర్ఫార్మెన్స్ అనేది అంత సూపర్ గేమ్ ఉండదు. అంటే మీరు యూట్యూబ్ చూస్తాము, డే టు డే లైఫ్లో వీడియో కాల్ చేసుకుంటాం, వాటి కోసం బాగానే ఉంటుంది. కాకపోతే మీరు హెవీగా గేమింగ్ చేస్తారు అని అనుకున్నారనుకోండి 18,000 పెట్టిన తర్వాత కూడా, సో అటువంటిప్పుడు మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నార్మల్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ 19,000 ప్రైస్ సెగ్మెంట్. నేను చెప్పిన స్టార్టింగ్ది 17,000, దాని తర్వాత 18,000, ఇప్పుడు చెప్పేది 19,000. సో మరి 19,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఐక్యూ Z7S అనే పేరుతో ఒక మొబైల్ ఉంది. కాకపోతే ఈ మొబైల్ని కొనకండి. ఎప్పుడు కొనకండి అని చెప్తున్నానంటే, ఒకవేళ మీకు ఐక్యూ Z7 మొబైల్ అనేది అప్పుడప్పుడు ఇది స్టాక్లో ఉండట్లేదు, మీరు ఎత్తికినా కూడా దొరకదు. కాకపోతే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్పుడప్పుడు స్టాక్లోకి వస్తుంది. ఐక్యూ వెబ్సైట్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్తే మీకు ఒకవేళ ఐక్యూ Z7 దొరికింది అనుకోండి, అటువంటిప్పుడు పక్క ఐక్యూ Z7 కొనుక్కోండి. Z7S అని స్కిప్ చేసేయండి. సో ఈ Z7S Z7కి పెద్ద తేడా ఏం లేదు, ఒక ప్రాసెసర్ తప్పిస్తే. సో మనకి ఈ Z7S గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడారు. అదే మన ఐక్యూ Z7 గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ వాడారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మళ్ళీ చెప్తాను, ఒకవేళ మీకు ఐక్యూ Z7 దొరికింది అనుకోండి, Z7 తీసుకోండి, Z7Sని స్కిప్ చేసేయండి. కాకపోతే దాన్ని అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేసేసారు వీళ్ళు దీని సేల్ని పెంచడానికి. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. సో మొబైల్ అనేది డీసెంట్గానే ఉంటుంది. ఇక మీరు డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఐక్యూ Z7S అయినా కానివ్వండి, Z7 అయినా కానివ్వండి, రెండు సేమ్ టు సేమే ఉంటాయి. ప్రాసెసర్లు మాత్రం వీళ్ళు మార్చేశారు. ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ అనేది 20,000కి పెట్టుకున్నారనుకోండి. సో అటువంటిప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక మంచి మొబైల్ ఉంది, ఇన్ఫినిక్స్ GT10 Pro. యాక్చువల్లీ ఇన్ఫినిక్స్ మొబైల్స్ అనేవి ఇలా నేను సజెస్ట్ చేస్తానని అనుకోలేదు. కాకపోతే ఇన్ఫినిక్స్ సంబంధించిన GT10 Pro మొబైల్ అనేది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వీళ్ళు యూఐ మీద వర్క్ చేశారు. అంటే మనకు అంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్ ఓపెన్ చేస్తే కుప్పలు బ్లోట్వేర్స్ కనిపించేవి, యాడ్స్ కనిపించేవి. కాకపోతే ఇప్పుడు ఆ సమస్యను వీళ్ళు చాలా మటుకు తీర్చేసేసారు. యూఐ అనేది బాగుంది. దాంతోపాటే మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ని యూస్ చేశారు. మొబైల్ డిజైన్ అనేది ఒక గేమింగ్ మొబైల్ లాగా వీళ్ళు తీర్చిదిద్దారు. అది కూడా దీని ప్లస్ పాయింట్. దాంతోపాటే ఈ AMOLED డిస్ప్లే అనేది 120Hz రిఫ్రెష్ రేట్ తోటి, ఇది కూడా ప్లస్ పాయింట్. వీళ్ళు స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ దొరుకుద్ది మీకు 20,000 పెట్టుద్ది. జనరల్గా మనకు వేరే బ్రాండ్స్ అనేవి ఇటువంటి స్టోరేజ్ని ప్రొవైడ్ చేయవు 20,000 పెట్టిన తర్వాత. అయితే వీళ్ళు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడైతే ఇంప్రూవ్ అవ్వాల్సిందే. వీళ్ళు 108 మెగాపిక్సెల్ ఇచ్చారు, కానీ
సో అవి అంత అప్ టు మార్క్ లేవు. ఒకవేళ మీకు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం డిఫరెంట్ కనిపించే మొబైల్ కావాలి, కెమెరాతో సంబంధం లేదు, పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉండాలి, స్టీరియో స్పీకర్స్ ఉండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఈ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. దీంతో పాటే స్టోరేజ్ కూడా ఎక్కువ వస్తుంది కదా, మీకు 256 GB స్టోరేజ్ వస్తుంది. ఇక దాంతోపాటు ఇంకొక మొబైల్ ఉంది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో, రెడ్మీ K50i. యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది సూపర్ మొబైల్ అయ్యేది ఒకే ఒక ప్లస్ పాయింట్ వీళ్ళు దీనిలో యాడ్ చేసినట్టయితే. అదేంటి అంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తే బాగుండు. ఐపీఎస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. కాకపోతే మీకు ఒకవేళ గేమింగ్ కోసమే ఒక మొబైల్ కావాలి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ గేమింగ్ కోసం మాత్రమే ఈ మొబైల్ని కొనుక్కోండి. ఇక మిగతా వాటి కోసం అంటే మీకు డిజైన్ కోసమైనా లేకపోతే కెమెరా కోసమైనా అంటే మాత్రం అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే యావరేజ్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ని యూస్ చేసేస్తారు. చాలా సూపర్ ప్రాసెసర్ ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. డిస్ప్లే దగ్గర దెబ్బ పడుద్ది, సో కెమెరా దగ్గర కూడా దెబ్బ పడుద్ది. సో ఆ రెండు విషయాలను మనం పక్క పెట్టేస్తే గేమింగ్ కోసం ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. గేమింగ్ కోసం అనేది మాట ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో మనకు 144 Hz రిఫ్రెష్ రేట్ను కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే వీడియో స్టార్టింగ్లో చెప్పాను చూసారా, 20,000 కంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుందని. అదే పోకో X5 Pro. సో ఈ మొబైల్ గురించి మాట్లాడితే కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్. కాకపోతే పోకోకి సంబంధించిన మొబైల్స్ అనేవి మదర్ బోర్డ్ డెడ్ అవుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ఈ మొబైల్లో అటువంటి ఇష్యూస్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఆల్రెడీ మాట అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో దీనిలో మీరు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసినట్టయితే ఇది మీకు 20,500, 20,000 అట్లా దొరుకుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఈ మొబైల్ని స్టాక్ క్లియర్ చేయడానికి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. చెప్పాను కదా, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో దానిలో జాయిన్ అయిపోతే ఇది ఆఫర్లో ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 100 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, యూఏ అనేది బాగుంటుంది, స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్. కాకపోతే పోకోకి సంబంధించిన బ్రాండింగ్ దీని వెనకాల ఉంది. సో అదొక్కటే జనాలను భయపెడుతుంది. ఒకవేళ మీరు మొబైల్ని కొనుక్కోవాలి 21,000 ప్రైస్ సెగ్మెంట్లో, 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అంటే దీని వైపు అయితే చూడొచ్చు ఎట్ యువర్ ఓన్ రిస్క్. సో దీనిలో మనకు ఐఆర్ బ్లాస్టర్ కూడా చూడడానికి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొక మంచి మొబైల్, షాకింగ్ మొబైల్ ఉంది, అదే లావా అగ్ని 2. యాక్చువల్లీ లావా వాళ్ళు ఇట్లా కంబ్యాక్ చేస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ మొబైల్ అనేది ప్రజెంట్ స్టాక్లోనే ఉండట్లేదు, చాలా ఫాస్ట్గా అమ్ముడవుతుంది ఇప్పటి వరకు కూడా. సో లావా అగ్ని 2 గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు 21,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతూ ఉంటుంది. కాకపోతే ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కుంటే 20,000లో దొరికే ఛాన్స్ కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ 500-1000 రూపాయలు ఎక్కువ పెట్టినా సరే మనకు మంచి మొబైల్ దొరుకుద్ది, కొనుక్కోవచ్చు అని అంటే ఈ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ ఈ మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి తెలుసా, దీని బిల్డ్ క్వాలిటీ, గ్లాస్ బిల్డ్ ప్రొవైడ్ చేస్తారు, కర్వ్డ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు, సూపర్ అమోలెడ్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంది, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక్కట్లేదు, ఏంటంటే కెమెరా పర్ఫార్మెన్స్ దగ్గర వీళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్డేట్స్ ద్వారా మేబీ దీన్ని ఫిక్స్ చేస్తారు కావచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, అంటే క్లీన్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, అంటే ఎటువంటి బ్లోట్వేర్ చూడడానికి కనిపించవు. ఇది కూడా దీని యూఎస్పీ అని చెప్పేసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు కెమెరా దగ్గర మనం ఓపెన్ చేసినప్పుడు చిన్న ల్యాక్స్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో ఆ చిన్న విషయాలు మనం పక్క పెట్టినట్టయితే 21,000 ప్రైస్ సెగ్మెంట్లో, 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ని కూడా మనం కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో లావా అగ్ని, తర్వాత పోకో X5 Pro అలా తీసుకోండి. అంటే నేను ఫస్ట్ చెప్పింది లాస్ట్ చెప్పింది ఫస్ట్ నెంబర్ అన్నట్టు. సో ఆ విధంగా మీరు ఇందులో నుంచి ఏ మొబైల్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ నాకు సామ్సంగ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు సామ్సంగ్ M34 5G మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. సో ఆ మొబైల్ కూడా బాగుంటుంది. కాకపోతే డిజైన్ పరంగా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనకు డిజైన్ ఒకటి పక్క పెట్టినట్టయితే బ్యాటరీ బ్యాకప్ పరంగా, తర్వాత కెమెరా సెగ్మెంట్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఆ మొబైల్ కూడా బాగుంటుంది. 1 UI అనేది ఉంటుంది. సో మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది, మంచి రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. సో అది దాని ప్లస్ పాయింట్స్. ఒకవేళ మీరు సామ్సంగ్ బ్రాండింగ్లోనే మొబైల్ కావాలంటే ఆ మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, మీలో చాలామంది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలని అడుగుతున్నారు కదా, వాళ్ళు దీనిలో నుంచి అయితే చూస్ చేసుకోవచ్చు. దాంతోపాటే నేను ఇంకా ఏదైనా మొబైల్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. ఇలానే లాస్ట్ టైం ఒక మొబైల్ని నేను మిస్ చేశాను, 20,000 నుంచి 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక వీడియో చేశాను కదా, దానిలో మోటో ఎడ్జ్ 40 అని చెప్పేసి సూపర్ మొబైల్ని నేను మిస్ చేసేసాను. సో దాని గురించి మాట్లాడినట్టే అది ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ ఉండే. ఇందులో మనకు 30,000 ప్రైస్ సెగ్మెంట్ దగ్గర మాట్లాడినట్టయితే మంచి ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే, దాంతోపాటు IP68 రేటింగ్. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని ఫీచర్స్ ఉండే మొబైల్ అన్నట్టు. సో ఆ మొబైల్ అంటే ఈ ముక్క ఏదైతే ఉంటుందో దాన్ని ఆ వీడియోలో యాడ్ చేసుకోండి. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.